కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసి కొత్త గవర్నర్ల నియామకాలను ఆమోదించారు. ఉత్తరాంధ్ర నుంచి అశోక్ గజపతిరాజును గోవాకు గవర్నర్గా నియమించారు. ఇక హర్యానాకు ప్రొఫెసర్ అశీమ్ కుమార్ ఘోష్ను ప్రకటించారు. అయితే బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న బండారు దత్తాత్రేయ ఇప్పటివరకు హర్యానా గవర్నర్గా ఉన్నారు. ఆయన పదవీకాలం ముగియటంతో ఇప్పుడు అక్కడ కొత్త గవర్నర్ను నియమించారు. దీంతో ఇప్పుడు దత్తాత్రేయను మరో రాష్ట్రానికి గవర్నర్గా నియమిస్తారా లేదా అనేది ఆసక్తికర చర్చగా మారింది. అయితే దత్తాత్రేయకు రిటైర్మెంట్ ఇచ్చినట్లేనా, లేకపోతే ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత పెరుగుతుందా, ఇంకా కొన్ని పదవులు లభించేనా, గవర్నర్ పదవి ఆశిస్తున్నా మిగిలిన వారికి నిరాశ తప్పదా? ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఈ యొక్క పదవులకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఏదైతే ఈరోజు అంటే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్ల నియామకం అన్నది చాలా కీలకమైనటువంటి అంశాన్ని ఈరోజు ప్రకటించడం జరిగింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే మనకు హర్యానా అనుకోవచ్చు, తర్వాత గోవా గవర్నర్లకు సంబంధించినది చాలా హాట్ టాపిక్. ఎందుకనంటే ఒకరు గవర్నర్ పదవిని పొందడము, మరొకరు గవర్నర్ పదవి నుంచి కూడా అంటే పదవి విరమణ అని చెప్పవచ్చు ఒకవైపు. అయితే ఒకవైపు ఇక్కడ మనకు ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి 2 దశాబ్దాల పాటు కూడా రాజకీయంలో అంటే రాజకీయ పరంగా అనేక పదవులను కూడా అధిరోహించారు. తర్వాత అటు మనకు ఇంతకుముందు అంటే పౌర విమాన శాఖకు సంబంధించినటువంటి మాజీ మంత్రి తర్వాత అశోక్ గజపతిరాజు మరొకసారి గోవా గవర్నర్గా పదవి బాధ్యతలను తీసుకోబోతున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా మనకు 2 పేర్లు అంటే తెలుగు వాళ్ళది 2 పేర్లు మాత్రం మనకు ప్రముఖంగా వినపడుతూ వచ్చింది. ఒకటి అశోక్ గజపతిరాజు, తర్వాత మనకు మరొకరు వచ్చేసేసి ఇక్కడ యనమల రామకృష్ణ పేరు ప్రముఖంగా వినపడ్డది. అయితే చివరిలో మరి ఏమైంది అన్నది మాత్రం ఒకటి పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే అశోక్ గజపతిరాజు పేరు మాత్రము ఫైనల్ అయింది. గోవా గవర్నర్గా ఈరోజు అంటే నియామకం కూడా జరిగింది. అయితే ఇక్కడ యనమల రామకృష్ణుడి ఏదైతే అంటే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే పరిణామాలను అనుకోవచ్చు, దానితో ఆయన వెనుకంజలో ఉన్నారు అన్నటువంటి కొన్ని రాజకీయ విశ్లేషకులు చేస్తున్నటువంటి అంటే సమాచార ప్రకారంగా మాత్రము ఏదైతే గత కొన్ని రోజుల క్రితం కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటిది టీడీపీకి భారీ బహిరంగ లేఖ రాయడంతో అక్కడ ఆయన వెనుకంజలో ఉన్నాడు. లేదంటే ఖచ్చితంగా కూడా 2 గవర్నర్ పదవులు మాత్రం ఖచ్చితంగా తెలుగు వాళ్ళకి దక్కేది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ మనకు అశోక్ గజపతికి రాజుకు సంబంధించినటువంటిది కొద్దిసేపటి క్రితమే దీనిపై స్పందించడం జరిగింది. అంటే తను ఏ పదవుల కొరకు మాత్రము నేను ఆశించలేదు, ఎవరిని కూడా నాకు పదవులు కావాలంటూ అడగలేదు. కానీ నాకు ఈరోజు ఏదైతే గవర్నర్ పదవిని ఏదైతే అంటే అనౌన్స్ చేయడమో ఇదొకటి నాకు గౌరవప్రదంగా నేను భావిస్తున్నానంటూ కూడా చాలా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ అటు రాష్ట్రపతికి, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా అంటే కూటమిలో భాగంగా ఈ పేరు రావడం అన్నది అందరికీ కూడా ఆయన అంటే ధన్యవాదాలు చెప్పినటువంటి సందర్భం. అయితే మరొక వైపు ఏదైతే ఇక్కడ దత్తాత్రేయ అంటే మరొక తెలుగు వ్యక్తి ఇక్కడ పదవి విరమణ అని చెప్పవచ్చు. ఎందుకంటే దత్తాత్రేయ ఆర్ఎస్ఎస్ నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి కీలకమైన చాలా సంవత్సరాలు అటు పదవుల్లో ఉన్నారు. తర్వాత అనేక అంటే దేశంలో ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఇక్కడ బండారు దత్తాత్రేయ. అయితే ఇక్కడ మనకు ఏదైతే మొట్టమొదట ఆయన గవర్నర్గా ఏదైతే హిమాచల్ ప్రదేశ్కి ఉన్నారు మొట్టమొదట, అంటే ఆ తర్వాత 2021లో మనకి ఏదైతే హర్యానా గవర్నర్గా కూడా పదవిలో ఉన్నారు. అప్పటి నుంచి కూడా హర్యానా గవర్నర్గా కూడా పనిచేస్తున్నారు. అయితే ఈ రోజుటితో మరొక కీలక వ్యక్తికి కూడా హర్యానా గవర్నర్గా కూడా అనౌన్స్ చేయడంతో ఆయన ఏదైతే గవర్నర్ పోస్టు నుంచి కూడా పదవి విరమణ అని చెప్పవచ్చు. అయితే దీని తర్వాత బండారు దత్తాత్రేయకు మరొకసారి రాజకీయ పరంగా కూడా ఒక గవర్నర్ పోస్టు అంటే మరి ఏదైనా ఉంటుందా, లేకపోతే ఇక్కడితోనే రాజకీయ పరమైనటువంటి పదవి విరమణ ఉంటుందా అన్నది మనం వెయిట్ చేయాలి. మొత్తం మీద మాత్రము ఒక వ్యక్తి అవుట్ తర్వాత ఒక వ్యక్తి ఇన్ అన్నట్టుగా
తెలుగు గవర్నర్లలో ఒక పదవి సంబంధించినటువంటిది కీలక అప్డేట్ అని చెప్పవచ్చు. కానీ మొత్తం మీద మాత్రము మరొకటి ఇక్కడ అశోక్ గజపతి రాజు ఏదైతే హిస్టరీ అనుకోవచ్చు, తర్వాత ఆయనకు ఉన్నటువంటి ఏదైతే టీడీపీకి ఉన్నటువంటి చాలా సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు, తర్వాత ఎందరితో కూడా సౌమ్యంగా ఉండేటటువంటి వ్యక్తి అశోక్ గజపతి రాజు ఈరోజు గోవాకి గవర్నర్గా నియమించడం అన్నది కూడా అందరూ కూడా ట్విట్టర్ వేదికగా అందరూ కూడా సోషల్ మీడియా వేదిక కూడా శుభాకాంక్షలు చెప్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. లక్ష్మి. రైట్ కళ, థ్యాంక్ యూ.